సంధ్యా థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో కలిసి మంగళవారం ఉదయం 11:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ను మధ్యాహ్నం 2:47 వరకు ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా? ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా పోలీసులు ఈ కేసులో పెట్టిన ఎఫ్ఐఆర్లో మొత్తం 18 మంది పేర్లు ఉన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన భాస్కర్ కుటుంబాన్ని శాశ్వతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా భరోసా ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఇంకా కోలుకుంటున్నాడని తెలిపారు. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఐసీయూలో ఉన్నాడని వివరించారు. త్వరగా ఆ బాలుడు కోలుకుంటే అన్ని సర్దుకుంటాయని పేర్కొన్నారు. థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు దిల్ రాజు. గతంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయని, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు జరిగిన దానిపై అందరూ బాధతో ఉన్నామని, అయితే ఇందులో తప్పు ఒప్పులు పక్కన పెడితే ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటామనే విషయంపై చర్చిస్తున్నామని అన్నారు. అటు ప్రభుత్వం, ఇటు సినిమా పరిశ్రమ కూడా అదే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే కథనాలు సరికాదని దిల్ రాజు సూచించారు. రెండూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నాయని, రేపో ఎల్లుండో సీఎంతో కలుస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లు వివరించారు. సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో చెప్పామని, సినిమా ఇండస్ట్రీ సమస్యలు తీర్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను ఎలా ఆదుకోవాలనే విషయాన్ని పరిష్కరించాల్సి ఉందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని, తానే దగ్గరుండి దీన్ని లీడ్ చేస్తానని చెప్పారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని తనతో చెప్పారని దిల్ రాజు వివరించారు. టాలీవుడ్ మొత్తం భాస్కర్ కు అండగా ఉంటుందని అన్నారు. అటు చిత్ర పరిశ్రమకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి తనకు ఇచ్చారని, చర్చలు, సంప్రదింపులతో పరిష్కారాన్ని కనుగొంటామని దిల్ రాజు అన్నారు. పుష్ప మూవీ ప్రీమియర్ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. కొన్ని సంఘటనలు దురదృష్టం. అలా ఆ రోజు జరిగిన సంఘటనలో భాస్కర్ వైఫ్ రేవతి గారు చనిపోవడం, శ్రీతేజ్ హాస్పిటలైజ్ అవడం, సో ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటివి రేర్ గా చూస్తూ ఉంటాం, రేర్ కేసెస్ లో. పోతే ఈ మధ్య నన్ను సీఎం గారు FDC చైర్మన్ గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి
అండ్ ఇటు ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్డిసి చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్ గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు. పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్ లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం, నేను నిన్న నైట్ ఇక్కడికి వచ్చాను. ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ యాంగిల్లో, ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. సో ఈ రోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. భాస్కర్ కి మెయిన్ గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్ గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. పుష్ప మూవీ ప్రీమియర్ రోజు మరోవైపు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్ నిత్యం తెలుసుకుంటున్నారని మీడియాతో మాట్లాడిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు. కేసు వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. మైత్రి మూవీస్ వారు 50 లక్షల రూపాయలు ఇచ్చారని, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఇచ్చారని అన్నారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడన్న భాస్కర్, శ్రీతేజ్ ఇంకా మమ్మల్ని గుర్తించట్లేదని తెలిపారు. అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. ఇప్పుడు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు, కానీ గుర్తుపట్టట్లేదు. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారా